ఆమెది ప్రేమ వివాహం. కలిసి జీవించేందుకు ప్రియుడితో కలిసి 7 అడుగులు వేసింది. ఏమైందో ఏమో కానీ 2 ఏళ్లకే భర్తకు దూరమైంది. ఒక్కతే బతుకుబండి నడిపిస్తూ జీవనం సాగించింది. ఆ ఒంటరి ప్రయాణం కూడా ఆమెకు కలిసి రాలేదేమో, మంటల్లో కలిసిపోయింది. ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తు జరిగిందా? అసలేం జరిగింది? విశాఖ జిల్లా కప్పరాడులోని మధుసూదన్ నగర్లో మహిళ సజీవ దహనమైంది. భర్తతో మనస్పర్ధల కారణంగా లక్ష్మీ ప్రసన్న అనే మహిళ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. పండక్కి ఊరెళ్లిన లక్ష్మీ ప్రసన్న తిరిగొచ్చింది. ఏమైందేమో కాని మంటల్లో కాలిపోయింది. ఇంట్లోంచి దట్టంగా పగులు రావడంతో చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిందని భావించిన స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మహిళ మంటలో పూర్తిగా కాలిపోయింది. భరద్వాజ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్న లక్ష్మీ ప్రసన్న 6 నెలలుగా ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వెంకొచ్చి పాలెంలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన లక్ష్మీ ప్రసన్న తిరిగొచ్చింది. ఆ తర్వాత ప్రమాదంలో సజీవ దహనమైంది. రూంలో ఒక్కసారిగా పగులు రావడంతో తాము వెళ్లి చూశామని, అప్పటికే ఆమె కాలిపోయిందని స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మనస్తాపంతోనే మహిళ ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా, అసలేం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.